ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు? చూపించే దమ్ము ఎవరికైనా ఉందా? నాకైతే లేదు, నా వల్ల కాదు. ఎందుకంటే అంత సంపూర్ణుడు, అంత పరిపూర్ణుడు, ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు, యేసు పరిపూర్ణుడు, ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది? యేసు పరిపూర్ణుడు, యేసు యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. పుస్తకం నా దగ్గర ఉంది, కొద్దిగా అవకాశం ఉంటే వాడి స్క్రీన్ మీద కూడా ఇవ్వచ్చు. ఉంది. అది ఎవరు? స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే, ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది, కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది. అలాంటి ప్రింట్లు చాలా చేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మారతాయి కాబట్టి. అందులో ఉంది, అది బుక్ ప్రబోధ రత్నాకరం, స్వామి వివేకానందుల వారు. ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు, చూడండి, యేసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడు. పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే, దేవుని పరిశుద్ధుడివి.